మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి పిశాచిగణం ఆగడాలతో మానవత్వం నలిగిపోతోంది. ఒకవైపు గూండాగిరి, మరోవైపు పోలీసు చెంచాగిరితో ప్రజాస్వామ్యం చిగురుటాకులా వణికిపోతోంది. పల్నాడు అంటేనే పౌరుషాలకు పురిటిగడ్డ. ఇక్కడ ఆర్థిక అంశాలు కన్నా ఎక్కువగా ఆత్మాభిమానానికి పెద్దపీట వేస్తారు. ఇదే బలహీనతను గత 2 దశాబ్దాలుగా పిన్నెల్లి బ్రదర్స్ అస్త్రంగా మలుచుకున్నారు. ఈ అస్త్రానికి అధికార యంత్రాంగం కూడా ఆజ్యం పోయడం మొదలుపెట్టారు. దీంతో మాచర్లలో మారణ హోమం మొదలైంది. ఆ హోమంలో బడుగు, బలహీన, అనగారిన వర్గాలుగా సమిధలుగా మారుతున్నారు. మాచర్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిల అరాచక క్రీడ బడుగులకు చేటుగా దాపురించింది. తెలుగుదేశంలోని ఎస్సీ, ఎస్టీలు, బీసీలను టార్గెట్ చేసుకుని వారు సాగిస్తున్న దమన కాండను తాళలేక ఎందరో అసువులు బాస్తున్నారు. తెలుగుదేశంలో ఉన్న క్రియాశీలక కార్యకర్తలను టార్గెట్ చేసి వారిని ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీయడమే పిన్నెల్లి బ్రదర్స్ వ్యూహం. ఈ వ్యూహాలను జీ హుజార్ అంటూ అమలు చేయడంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వంతుగా మారింది. తమ దారికి రాని, కండువా మార్చని తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించడం, చిత్రహింసలకు గురి చేయడం, జైలుకు పంపడం వంటివి ఆ పోలీస్ బాస్ వంతు అని బహిరంగంగానే వినిపిస్తున్న విమర్శ. ఇందుకు నిలువెత్తు సాక్ష్యం ఆదివారం ఉదయం మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం బంగారుపెంట తండాలో ఎస్ఐ శ్రీహరి వేధింపులు తాళలేక తెలుగుదేశం కార్యకర్త దుర్గారావు ఆత్మహత్య. చేపల వేటే జీవనాధారంగా బతుకుబండి సాగించే వ్యక్తి గంగా పుత్రుడు దుర్గారావు. కృష్ణానది నుంచి అధికార పార్టీ నేతలు నిత్యం తెలంగాణ మద్యాన్ని రవాణా చేస్తుంటారు. ఈ మద్యం స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత బార్ అండ్ రెస్టారెంట్లలో అధిక ధరకు అమ్మకాలు జరుపుతుంటారు. నది ఒడ్డున జీవించే దుర్గారావుపై స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు అక్రమ మద్యం రవాణాకు సహకరించాలని నిత్యం ఒత్తిడికి గురి చేస్తుంటారు. అంతేకాక ఆ ఒత్తిడిని నిరాకరించిన పాపానికి దుర్గారావుపై అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురి చేశారు. బెయిల్ తీసుకొచ్చుకొని మరి తన కుటుంబాన్ని పోషించుకుంటుంటే వెల్దూరు ఎస్ఐ శ్రీహరి నిత్యం వేధించేవాడు. ప్రతిసారి దుర్గారావును స్టేషన్ కు పిలిపించి కొట్టడం, ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించడం వంటివి పరిపాటిగా మారింది. మరోవైపు 2 లక్షల లంచమిస్తావా లేకుంటే టీడీపీని వీడి వైసీపీలోకి వస్తావా అంటూ ఒత్తిడి చేస్తూ చిత్రహింసలకు గురి చేసేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరి దురాఘాతాన్ని భరించలేక దుర్గారావు చేపల వేటకు వెళ్తున్నానని చెప్పి ఆదివారం ఉదయం కృష్ణానదిలోకి పడవతో వెళ్లాడు. ఇన్ని రోజులు తనకు, తన కుటుంబానికి అన్నం పెట్టిన కృష్ణమ్మ వడిలోనే తన తనువు చాలించాలని భావించాడు దుర్గారావు. పడవను నది మధ్యలోకి తీసుకెళ్లి తాడును పడవ కొనకు కట్టి మెడకు ఉరిపెట్టుకొని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన తోటి గంగపుత్రులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. వెల్దుర్తి ఎస్ఐ వేధింపులతోనే దుర్గారావు బలవన్ మరణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్దుర్తి మండల కేంద్రంలోని హైదరాబాద్ అనంతపురం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంఘీభావంగా స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మానందారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. టీడీపీని వీడలేక, వైసీపీలో చేరలేక ఎస్ఐ శ్రీహరి ఒత్తిడి తాళలేక దుర్గారావు ఆత్మహత్యకు పాల్పడ్డారని బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గారావు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటామని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధిని చూపుతామని హామీ ఇచ్చారు. ఇలా చట్టాలను రక్షించాల్సిన రక్షక భటులే పాలక పక్షం వైపు నిల్చుకొని భక్షక రాక్షసులుగా మారుతుంటే పేదోడి మనుగడ మాచర్లలో ప్రశ్నార్థకమేగా. మాచర్లలో జరుగుతున్న దురాఘాతకాలకు నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గారావు ఆత్మహత్య నిదర్శనం కాదా? వైసీపీ కార్యకర్తలుగా మారి కాకి డ్రెస్ ను అడ్డం పెట్టుకుని ఇటువంటి దారుణాలకు వడికడుతుంటే టీడీపీ, జనసేనలోని బడుగుల వేదనను ఎవరికి చెప్పుకోవాలి? మాచర్లలో ప్రతిపక్షంపై నిత్యం జరిగే మారణ హోమానికి బ్రేకులు ఎప్పుడు పడతాయి? అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డు అదుపు లేని ధన దాహంతో పిన్నెల్లి బ్రదర్స్ సాగిస్తున్న రక్త చరిత్రకు బ్రేకులు లేవా అంటే పిన్నెల్లి పిశాచి గణాన్ని ఓట్లేసి గెలిపించుకున్న మాచర్ల నియోజకవర్గ ప్రజలే సమాధానం చెప్పాలని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.